దేవదేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, కృపా సత్య సంపూర్ణుడ, మేమందరం నైనా మీ పాద సన్నిధిలో ఉండగా తండ్రి, వాక్యమైన దేవ మీరు మాతో మాట్లాడమని ప్రభా తండ్రి, ఇక్కడ చేరినటువంటి బిడ్డలం అందరం ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి, మాకు చాలిన దేవుడు కాబట్టి ప్రభా మీ వాక్యంతో మమ్మల్ని ఆదరించి బలపరచమని మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి పాఠం ప్రభుతో అద్దరికి ప్రయాణం. శిష్యులు ప్రభుతో కపెర్నహూము నుండి గదరేనీయుల దేశమునకు పడవలో చేసిన ప్రయాణాన్ని ఈరోజు మనం ధ్యానించుదాం. ఈ పడవ ప్రయాణం ముగ్గురు సువార్తికులు తమ సువార్తలో పొందుపరిచారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, వీటి మూడిట్లో కూడా మనం చూస్తాం. ఈరోజు మనం మత్తయి సువార్త 8:18 23 నుంచి 27 డాలి చదువుతామా? ఆంటీ, మత్తయి సువార్త 8:18 23 నుంచి 27. 23 నుంచి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయింది. ఆ మనుష్యుడు ఆశ్చర్యపడి, ఈయన ఎవడు, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిది. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశం చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున 27 వరకు తల్లి, 27 వరకు. ఓకే. తర్వాత మార్కు సువార్త 4:35 నుంచి 41, 6 వచనాలు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అడిగి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అట్లాగే మత్తయి సువార్త 14:29 నుంచి 33. ఇది మత్తయి సువార్త 14:29. 33 చదివినా కూడా చాలు. 33 చదువు. అలాగే. మత్తయి సువార్త 14:33 చదువు. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపా. ఈరోజు మనం చదివినటువంటి స్వార్థ పాఠాల్లో యేసు ప్రభువారు శిష్యులతో కలిసి గలిలయ సముద్రంలో ప్రయాణం చేసిన సంఘటన చూస్తున్నాం. ప్రభు అనేక సార్లు శిష్యులతో గలిలయ సముద్రంలో పడవలో ప్రయాణం చేశారు. ఈ దినం మనం చదివినటువంటి ధ్యానించబోయేటటువంటి పడవ ప్రయాణం చాలా ప్రత్యేకమైంది. మరి ఈ సందర్భంగా మనం గలిలయ సముద్రాన్ని గురించి కొన్ని మాటలు చెప్తాను.
బహుశా పెద్దలు మీరందరికీ తెలిసే ఉండొచ్చు. గలిలే సముద్రం యోర్దాను ఉత్తర కొననున్నటువంటి చిన్న సముద్రం. ఇది ఉప్పు నీటి సముద్రం కాదండి, మంచినీటి సముద్రం. ఇది 13 మైళ్ళ పొడవు, 7 మైళ్ళ వెడల్పు, 150 అడుగుల లోతు గల సముద్రం. తర్వాత ఎత్తైన కొండలతో ఆవరించబడి సముద్ర మట్టానికి దాదాపు 680 అడుగుల దిగువగా ఉన్నటువంటి సముద్రం. చుట్టూ కొండలు ఉండడం వల్ల ఈ సముద్రంలో అకస్మాత్తుగా ఉధృతమైనటువంటి తుఫానులతోటి 20 అడుగుల ఎత్తుగల అలలతో పొంగిపోతుందన్నమాట. ఇది ఈ సముద్రం యొక్క స్వభావం. ఇది మంచినీటి సముద్రం. మరి ఈ సముద్రంలో అనేక సార్లు ప్రభు శిష్యులతో ప్రయాణం చేసినట్లు మనం చూస్తున్నాం. సరే, కపెర్నహూముకి వచ్చేటప్పటికి, కపెర్నహూము అనేటటువంటి ఈ నగరం ఈ గలిలయ సముద్రానికి ఉత్తర తీరాన ఉన్నటువంటి పట్టణం. కొండ మీది ప్రసంగం తర్వాత ప్రభు కపెర్నహూములో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు. మనం 8వ అధ్యాయం చూసినట్లయితే మీరు 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో ఉన్నారు. 8వ అధ్యాయంలో కొండ మీద నుంచి దిగినట్లుగా చూస్తున్నాం మనం. ఆ కపెర్నహూములోనికి వచ్చి అనేక అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించారు. సాయంకాలం అయినప్పుడు ప్రభు పడవలో శిష్యులతో అద్దరికి ప్రయాణం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సన్నివేశం. సో మార్కు సువార్తలో ప్రభు బహుగా అలిసిపోయి ఉండటం వలన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నట్లుగా చూస్తున్నాం. సముద్రంలో పెద్ద తుఫాన్ లేచింది. పడవ అలల చేత కప్పబడింది, మునిగిపోయే పరిస్థితి. ఆ సమయంలో భయంతో శిష్యులు రక్షించమంటూ ప్రభువును నిద్ర లేపినట్లు మనం చూస్తున్నాం. ప్రభు వారిని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారంటూ గాలిని సముద్రాన్ని గద్దించగా తుఫాను నిలిచిపోయి సమస్తము నిమ్మళమైనట్లుగా మనం గమనిస్తున్నాం. శిష్యులు ఆయన మహిమను, ప్రభావాన్ని, ప్రకృతి పైన ఆయనకున్నటువంటి అధికారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సో ఈరోజు ఈ తుఫాను తర్వాత మనం చూస్తుంది ఏంటంటే, తుఫాను నిమ్మళించడం, ప్రభు మరి వారిని గద్దించడం, తర్వాత వీరందరూ కలిసి క్షేమంగా గదరేనీల దేశానికి చేరుకున్నట్లుగా మనం వాక్యాన్ని గమనిస్తున్నాం. సరే, ఈ వాక్యాన్ని మనం దేవుని సహాయంతో ధ్యానించుదాం. యెషయా ప్రవక్త గారు 9వ అధ్యాయంలో 6వ వచనంలో 2వ భాగంలో యేసు ప్రభు వారిని చక్కని మాటలతోటి అక్కడ వర్ణించినట్లుగా చూస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. సో ఈ ఆశ్చర్యకరుడు, బలవంతుడైనటువంటి దేవాది దేవుడు ప్రభు పడవలో ఉండగా తుఫానులేంటి? ప్రభు మన జీవితాల్లో ఉంటే, మనం విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా జీవిస్తూ ఉంటే ఆపదలు, అనారోగ్యాలు, శ్రమలు వస్తాయి అనేది మనం కొన్నిసార్లు ప్రశ్నించుకుంటాం. మనం ప్రశ్నించడమే కాదు, లోకం కూడా ప్రశ్నిస్తుంది. నీతిమంతులకు, దేవుని బిడ్డలకు శ్రమలు ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్న విశ్వాసులు మాత్రమే కాదు, లోకం కూడా అడిగేటటువంటి గొప్ప ప్రశ్న. మరి దేవుని బిడ్డలుగా జీవించే వారికి శ్రమలు ఉండవని బైబిల్ గ్రంథం చెప్పటం లేదు. ఇది మనం గమనించగలం, మనకు తెలుసు. మరి బేతనీ కుటుంబంలో లాజరు మరణించాడు కదా. అలాగే కానా వివాహంలో ద్రాక్షారసం వెలితి కాలేదా? వారు ప్రభువుని ఆహ్వానించారు, ప్రభు అక్కడే ఉన్నారు. దేవుని ప్రవక్తలు, శిష్యులు, విశ్వాసులు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుని బిడ్డలకే, విశ్వాసులకే శ్రమలు, శోధనలు ఎక్కువగా ఉన్నట్లు, కష్టాలు, కన్నీరు, శ్రమల ద్వారా దేవుడు మనకి అనేక జీవిత పాఠాలు నేర్పిస్తారు. మరి విశ్వాసంలో ఇంకా ఇంకా మనల్ని పై అంతస్తులకి నడుపుతారు. మరి అంత మాత్రమే కాదు, వారి ద్వారా గొప్ప కార్యాలు కూడా చేస్తారు ప్రభు. సరే, ఈ పడవ ప్రయాణంలో శిష్యులు తెలుసుకున్నటువంటి గొప్ప సత్యాలేంటో, మర్మాలేంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా తుఫానుని ఎదుర్కోవడానికి తమ శక్తి చాలదు అని గ్రహించారు. ఫస్ట్ యేసు ప్రభు
వారి శిష్యులతో యేసు ప్రభు వారి శిష్యుల్లో చాలామంది జాలరులేనండి. చేపలు పట్టేవాళ్ళే మనకు తెలుసు గదా! పేతురుని, ఆంద్రేయని, యోహాన్ని, యాకోబుని ప్రభు వారు చేపలు పడుతున్నప్పుడు పిలిచారు. మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా నేను చేస్తాను రమ్మని పిలుచుకున్నారు ప్రభు. సో, సముద్రంతో వాళ్ళకి అవినాభావ సంబంధం ఉన్నటువంటి వారు. అన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేసిన వాళ్ళు. తుఫాను అనుభవాలున్నాయి. కానీ అకస్మాత్తుగా వచ్చినటువంటి తుఫాను నుండి పడవను తమ ప్రాణాలను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎగసిపడుతున్నటువంటి ఆ కెరటాల్ని చూసి భయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంక మునిగిపోతామని ఒక భయం వచ్చింది వాళ్ళకి. ఆ నీటితో నిండిపోయింది పడవ. అలల తాకిడికి తల్లడిల్లిపోతున్నారు. దోణి మునిగిపోతుందని, నశించిపోతున్నాం అనుకున్నారు. తమ జ్ఞానం గాని, తన శక్తి సామర్థ్యాలు గాని పనికి రాలేదని తెలుసుకున్నారు వాళ్ళు. వాళ్ళు బలహీనులని, ప్రకృతి ప్రళయాన్ని తాముగా ఎదిరించలేరని వాళ్ళు గమనించుకున్నారు. క్రైస్తవ జీవితం యేసుతో అద్దరికి ప్రయాణం లాంటిదే. ఈ ప్రయాణంలో మనం కూడా కన్నీరు, కష్టాలు, నిరాశలు, నిస్పృహలు, ఆపదలు, ఆటంకాలు, ఎన్నో తుఫాన్లండి మనల్ని ముంచెత్తడానికి ప్రయత్నిస్తానే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల్లో, అపజయాల్లో, అస్వస్థతల్లో మనం కృంగిపోతూ ఉంటాం. నశించిపోతున్నామని భయపడిపోతాం. మన శక్తి పైన, మన జ్ఞానం పైన, మన వనరుల పైన ఆధారపడడానికి ప్రయత్నిస్తాం. ప్రభు ప్రేమలో మరింత లోతైన అనుభవానికి మరి మనం సాధించాలంటే, ప్రభువులో విశ్వాసంలో బలపడాలంటే ఇటువంటి తుఫాన్లు మనకి తప్పవు. మన వైపు, లోకం వైపు, సమస్యల వైపు మనం చూసుకున్నాం అనుకోండి, నిజంగానే ఏమైపోతాం మనం? మునిగిపోతాం. ఎందుకంటే మనం మానవులం, బలహీనులం, పాపులం. మన శక్తి చాలదు. కాబట్టి మునిగిపోతాం. కానీ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ప్రేమామయుడు అనేటువంటి ప్రభువు మీద మనం దృష్టి పెడితే, ఆయనలో విశ్వాసం ఉంచితే, ప్రభువే మన జీవిత నావని నడిపిస్తారు. అందుకే ఆధ్యాత్మికంగా మనం పాపులమని గ్రహించాలి. మరి మన నీతి మూలంగా మనం రక్షణ పొందలేమని, యేసు ప్రభువారే మన రక్షణకర్త అని మనం విశ్వసించాలి. కాబట్టి మొట్టమొదటిగా వీరు తెలుసుకున్నది ఏంటంటే, తమంతట తాము ఈ తుఫాన్ని ఎదుర్కోలేరు. అలాగే మనం కూడా మన జీవితాల్లో వచ్చేటటువంటి అనేక తుఫాన్లని మన జ్ఞానంతో, మన శక్తితో మనం ఎదుర్కోలేం. ప్రభు సహాయం కావాలి. ఆయన మనతోటే ఉన్నారు. కాబట్టి ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. సరే, రెండవదిగా ఏం చేశారంటే, ప్రభు సహాయం కోసం ప్రార్థించినట్లుగా చూస్తున్నాం మనం. వెంటనే ఒక కేక పెడుతున్నారు వాళ్ళు. "ప్రభువా, మేము నశించిపోతున్నాం ప్రభువా, మమ్మల్ని రక్షించమని" నిద్రిస్తున్నటువంటి ప్రభువుని లేపినట్లుగా చూస్తున్నాం. "బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా?" అంటున్నారు ప్రభువుని. రక్షించమని ప్రభువుని శరణుజొచ్చారు. పైగా ఏమనుకుంటున్నారంటే, ఆపదలో ఉన్నటువంటి తమని దృష్టించకుండా ప్రభు నిద్రపోతున్నారని కూడా తలంచారు. మరి శిష్యులు చేసినటువంటి ఆక్రందన మనందరికీ చిరపరిచితమైందేనండి. పాత నిబంధనలో దేవుని భక్తులు, బిడ్డలు దేవుని సహాయం కోసం అర్థించడం, ప్రార్థించడం అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. మరి కీర్తన 10:1 యెహోవా, నీవెందుకు దూరముగా నిలుస్తున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు అంటున్నాడు భక్తుడు. అలాగే కీర్తనలు 13:1 యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలం విముఖుడవయ్యుందువు? ఇదొక ఆక్రందన. సో, కీర్తనల గ్రంథంలో చాలా ఉంటాయండి. నేను రెండే ముందుంచుతున్నాను. ఇవన్నీ మనందరికీ చిరపరిచితమైనవే. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇదే మన మన ప్రార్థన, మన దుఃఖం, మన కన్నీరు. మరి బేతనీ కుటుంబంలో లాజరు రోగి అయి ఉండగా మార్త మరియలు ఏం చేశారు? వెంటనే వాళ్ళు కూడా కేకేశారు. "ప్రభువా, దూరంగా ఉన్నావు ప్రభువా, ప్రభువా, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని" ప్రభువుకి వర్తమానం పంపినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కానా వివాహంలో కూడా యేసు ప్రభువారి తల్లి ఏం చేసింది? ద్రాక్షారసం అయిపోగానే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారికి ద్రాక్షారసం లేదని ప్రభువుతో చెప్పినట్లుగా చూస్తున్నాం. మరి ప్రభువుకి తెలియదా?
లాజర్ చనిపోతాడని తెలీదా? తెలుసు ప్రభువుకి. లాజర్ చనిపోయాడని తెలుసు. తెలిసి కూడా ప్రభు 4 రోజులు లేట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోతుందని తెలీదా ప్రభువుకి? తుఫాను వస్తుందని తెలీదు ప్రభువుకి? మన జీవితాల్లో కూడా సమస్యల్లో, కష్టాల్లో మన తెలివితేటలపై, మన శక్తి సామర్థ్యాలపైన మనం చాలా సార్లు ఆధారపడతాం. మనకి అసాధ్యమైంది అని గ్రహించినప్పుడు, మన జ్ఞానానికి, శక్తికి మించినప్పుడు, అప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాం మనం. సర్వజ్ఞాని అయిన ప్రభువు తన బిడ్డల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రభువు సిద్ధంగానే ఉంటారండి. ఆయనకు ఒక్క ప్రార్థన చేయడమే ఆలస్యం. ప్రభువు మనల్ని నడిపిస్తారు, విడిపిస్తారు, రక్షిస్తారు. మరి యోహాను సువార్తలో 11లో మనం చూస్తున్నాం. ప్రభు ఏం చేశారు? 4 దినాలుగా చనిపోయి సమాధిలో ఉంచబడినటువంటి లాజర్‌ని బ్రతికించారండి. ఈ ఆశ్చర్యకార్యాన్ని చేయడం వల్ల ఇది మామూలు ఆశ్చర్యకార్యం కాదు. ప్రభు ఆ రోజు చెప్తున్నారు మార్తతోటి, నేనే జీవమును, పునరుద్ధానమును. నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణించినను బ్రతుకునని చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యం కదా! నిజమే మరి. అది నిజం కూడా. ఆ రోజు లాజర్‌ని బ్రతికించారు. ఆహ్, ఆ ఇన్సిడెంట్‌లో అక్కడ అనేకులు వారిని ఓదార్చడానికి వచ్చినటువంటి అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా వ్రాయబడింది వాక్యంలో. అలాగే యోహాను సువార్తలో 2లో కూడా కానా వివాహంలో నీటిని ఏం చేశారు ప్రభువు? మధురమైనటువంటి ద్రాక్షారసంగా మార్చినట్లు చూస్తున్నాం మనం. అక్కడ గూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విందు పెద్ద గూడా వచ్చి ప్రభువుని ఆశ్చర్యపోయినట్లు ఇంత మంచి ద్రాక్షారసం చివరి వరకు ఉంచుకున్నారేంటని చెప్పాను. ఇంత ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభువు చేశారు. మరి మన ఎడల పాపులమైనటువంటి మనల్ని ప్రభువు తన శిలువ మరణం ద్వారా నీతిమంతులుగా తీర్చి దేవుని వారసులుగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే కీర్తనలు 121లో ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో తన బిడ్డల కోసం ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేకం ఉన్నాయండి. నేను ఊరికే కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన 121:4 నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇది చిన్ని కీర్తనే. దీంట్లో 6 సార్లు ఉంటదండి. నిన్ను కాపాడువాడు కునుకడు అనేటటువంటి మాట. ఎంత అద్భుతం గదా! ఎంత ఆశ్చర్యం గదా! మనం బైబిల్ తెరిస్తే మనకి ఎన్ని వాగ్దానాలో, ఆ వాగ్దానాలన్నిటిని ప్రభువు మన పట్ల నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారండి. మనం అడగడమే, మనం ప్రార్థించడమే, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం. ప్రభు మనల్ని రక్షించి, కాపాడి, నడిపించే దేవుడుగా ఉన్నారు. అలాగే యెషయా 59, 1 వచనం కూడా చక్కని వచనం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందొచ్చినా ప్రభువు వైపు చూస్తే చాలు, మొరపెడితే చాలు. మన ప్రార్థన ఆలకించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి దేవదేవుణ్ణి మనం కలిగున్నాం. అలాగే యెషయా 65:24లో కూడా వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనం అడగడమే ఆలస్యం అండి. ప్రభు సిద్ధంగా ఉంటారు. మన కష్టాల్లో, కన్నీటిలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనల్ని ఆదుకోవడానికి. కాబట్టి ప్రభువుని ఆశ్రయించే వారికి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి విడుదల, విజయం కూడా దయచేస్తారు. మన సమస్యలన్నిట్లో మనతో పాటు ఉంటారు. మన కన్నీరు తుడుస్తారు. మనల్ని నడిపిస్తారు, విడిపిస్తారు ప్రభు. సరే, మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే ప్రభువు వారిని గద్దించినట్లు చూస్తున్నాం. ప్రభువు నిద్రలేపారు వాళ్ళు. ప్రభా నీకు చింత లేదా అని ప్రభువు అమరం మీద, తలగడ మీద తల వాల్చుకొని నిద్రిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రభువుని వాళ్ళు లేపినప్పుడు ప్రభువు వారి అల్ప విశ్వాసాన్ని చూసి వారిని గద్దించినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 8:26లో అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని అడుగుతున్నారు. మార్కు సువార్త 4:40లో మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా? అంటే విశ్వాసం లేక ఉన్నారా? అని ప్రభువు వారిని గద్దించినట్లు చూస్తున్నాం. ప్రభు ఎందుకు నిద్రిస్తున్నారు? వారి విశ్వాసాన్ని పరీక్షించడానికా? లేక తన దైవత్వాన్ని కనపరచడానికా? 2 అయ్యుంటాయి. ప్రభు శిష్యులు ఆయనతోటే ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ప్రభు పిలుచుకున్న దగ్గర నుంచి ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, కృపా కార్యాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు.
ఆయన దినదినం ఆయన చేస్తున్న అద్భుత కార్యాలని చూస్తూ కూడా ఆయన శక్తిలో విశ్వాసం ఉంచలేకపోయారు. మరి మత్తయి సువార్తలో 8:3లో మనకి ఈ సంఘటనలన్నీ తెలిసినవే. ప్రభు కుష్ఠరోగిని స్వస్థపరచడం చూస్తాం మొదటగా. తర్వాత 8:13లో శతాధిపతి దాసుని, పక్షవాయువుతో ఉన్నటువంటి దాసుని ఒక మాటతోటి ప్రభు స్వస్థపరిచారు. అలాగే 8:14లో పేతురు అత్త, ఆవిడని కూడా చేయి పట్టుకున్నప్పుడు ఆవిడకి కూడా జ్వరంతో ఉన్నటువంటి అత్తగారు జ్వరం ఆవిడ నుంచి విడుదల పొందినట్లు చూస్తాను. అలాగే 8:17లో ఆ సాయంకాలం, అదే రోజున సాయంకాలం ప్రభు మరి కపెర్నహూములో పేతురు ఇంట్లో ఉన్నప్పుడు అనేక మందిని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆ దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళని అందరిని. అక్కడ కూడా ఆయన ప్రభు దెయ్యాలని వెళ్ళగొట్టినట్లుగా చూస్తున్నాం. మరి ప్రభు శక్తిని చూశారు, ప్రేమను చూశారు, దయను చూశారు. ఆయన ఏ విధంగా రోగుల్ని స్వస్థపరుస్తున్నారో చూశారు. అయినప్పటికీ శిష్యులు ఆయన వారితో ఉండగా తమకు ఎటువంటి ఆపద కలగదని విశ్వసించలేకపోయారు. మనం కూడా అంతే. ప్రతిరోజు ఆయన కృప పొందుకుంటూనే ఉంటాం. ఆయన ప్రేమ అనుభవిస్తూనే ఉంటాం. కానీ కొన్ని ఇబ్బందులొచ్చినప్పుడు, ఇరుకులొచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడు మనం కూడా విశ్వాసంలో నుండి తొలగిపోయి పడిపోతాం అన్నమాట. మరి ఇది మన వరకే కాదండి. మానవులుగా ఉన్నటువంటి మనందరికీ ఉన్నటువంటి బలహీనతే. ఒకసారి గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా గారిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఏలియా గారు కర్మెల్ పర్వతం మీద దేవుని శక్తిని, ప్రభావాన్ని చూశారు. అంటే నేను ఇవన్నీ వివరించి చెప్పటం లేదు. మనందరికీ తెలిసినటువంటి సంఘటనలే. అక్కడ మరి అన్య దేవతల్ని పూజిస్తున్నటువంటి అనేక మంది ప్రవక్తల్ని ఆయన చంపినట్లుగా చూస్తున్నాం. అనేక ఆశ్చర్యకార్యాలు, దేవుని శక్తి అక్కడ బయలుపరచబడినట్లుగా చూస్తున్నాం. ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఆహాబు రాజు దినాల్లో ఏలియా జరిగించినటువంటి కార్యాలండి ఇవి. కర్మెల్ పర్వతం మీద ప్రవక్తలందరినీ పిలిచి బలులు అర్పించమంటాడు. ఆ ప్రజలు ప్రవక్తలు అర్పించినటువంటి బలి దేవుడు అంగీకరించరు. ఏలియా చేసినటువంటి ప్రార్థన బలిని ప్రభు అంగీకరించడం, తర్వాత ప్రవక్తలందరినీ తీసుకొని వెళ్ళి మరి వాగు దగ్గర ఆయన చంపేసినట్లుగా చూస్తాం. ఈ కార్యాలన్నీ జరిగిన తర్వాత ఆహాబు వీటిని గురించి యెజబెల్‌కి రిపోర్ట్ చేశాడు, రాజుగారి భార్యకి. చేస్తే యెజబెలు పెద్ద థ్రెట్ పంపించింది. రేపటికి పాటికి నీ ప్రాణాలు తీసేస్తానని చెప్పి దడిపించింది ఆవిడ. దడిపించినప్పుడు ఏం చేశాడండి, చాలా గొప్ప ప్రవక్త. ఆయన ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం కురియలేదని మనం చదువుకుంటాం. జరిగిందది. చదవడమే కాదది. జరిగినటువంటి సంఘటన. అటువంటి ప్రవక్త ఈ యెజబెల్ మాటలు విని తన విశ్వాసంలో బలహీనపడిపోయాడు. అక్కడి నుంచి ఆయన మరి 1 రాజులు 17 అధ్యాయంలో 18 అధ్యాయంలో 42, 43లో కర్మెల్ పర్వతం మీదకి వెళ్ళి ఆయన యెజబెల్ రాణికి భయపడిపోయి పారిపోయి ఆ కర్మెల్ పర్వతం ఇన్సిడెంట్ తర్వాత పారిపోయి మరణించటం మంచిదని తలంచాడు. ఇంక నేను బ్రతికుండడం అనవసరం, నేను మరణిస్తానని చెప్పి అనుకున్నాడు. అంటే ఎంత విశ్వాసులైనా పడిపోవడానికి, ఒక శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం దేవుని ఆ మహత్యాన్ని, దేవుని కృపని, దేవుని ప్రేమని మనకు చేసినటువంటి అద్భుత కార్యాలని మర్చిపోతాం అన్నమాట. అలాగే మనం ఇంకొక భక్తుని జ్ఞాపకం చేసుకుందాం. మరి మత్తయి సువార్తలో మనం చూస్తాము, పేతురు గారు దేవునికి చాలా ప్రియమైనటువంటి శిష్యుడు. ఈయన మత్తయి సువార్తలో 16 అధ్యాయంలో ప్రభు అడుగుతున్నారు, నేనెవరని అనుకుంటున్నారు అని చెప్పారు అని అడిగినప్పుడు అందరూ ఏవేవో మాటలు చెప్పారు మిగతా శిష్యులు. మరి పేతురు గారు ఏం చెప్పారంటే, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనేటటువంటి గొప్ప సాక్ష్యం చెప్పినప్పుడు ప్రభు ఏమన్నారంటే, నువ్వు భాగ్యవంతుడివి, నిన్ను నేను ఈ ఈ పేతురు అనేటటువంటి బండ మీద నా సంఘాన్ని కడతాననేటటువంటి ఒక గొప్ప మాట చెప్పడం విన్నామా, అది నెరవేర్చారు కూడా ప్రభు ఆశ్చర్యంగా. అయితే అటువంటి దేవునిలో విశ్వాసంలో ఎంతో బలంగా ఉన్నటువంటి పేతురే ప్రభువుని సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ పట్టుకొని 3 సార్లు అది కూడా చాలా ఛాలెంజ్ చేశారు. ప్రభు చెప్పారు, నువ్వు ఇట్లా చెప్తున్నావు,
కానీ కోడి కూయక ముందే మీరు నన్ను నేను తెలియనని చెప్పి 3 సార్లు నువ్వు బొంకుతావని చెప్పారు ప్రభు. అది నిజంగానే పేతురు జరిగించింది. జరిగించిన తర్వాత చాలా తన పశ్చాత్తాపంతో చింతపడినట్లుగా చూస్తున్నాం. అయితే మరి ప్రభువు అత్యంతమైన కృపతో, ప్రేమతో, దయతోటి మళ్ళీ పేతురుని విశ్వాసంలో బలపరిచినట్లుగా మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తామండి. చక్కని మాటలుంటాయి అక్కడ. 15వ వచనం నుంచి 17వ వచనం చదువుతావా పాప డార్లింగ్? ఆంటీ ఆంటీ ఓకే అండి, చెప్పండి ఆంటీ. యోహాను సువార్త 21 15 నుంచి 17. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుం కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. థాంక్స్ మా. థాంక్ యూ. అంతే. సో, ఇక్కడ మనం యేసు ప్రభు వారి ప్రియ శిష్యుడైనటువంటి పేతురుని ప్రభు ఎలాగా తిరిగి ఆ విశ్వాసంలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ఆయన ప్రేమిస్తున్నానని, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడుగుతున్నారు. కానీ ప్రభువు పేతురుని చాలా ప్రేమించారు. అందుకే తన సంఘానికి పెద్దగా నియమించినట్లు మనం చూస్తున్నాం. ప్రభువు ఏ విధంగా అతన్ని రెస్టోర్ చేయడం, టు రెస్టోర్ హిస్ ఫెయిత్. 3 సార్లు ప్రభు అడిగి తన మందని మేపమని, కాయమని అతనికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. ఇంకా గొప్ప బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత, సంఘాన్ని నడిపించే బాధ్యత, అంత గొప్ప బాధ్యతని పేతురుకి అప్పగించినట్లుగా చూస్తున్నాం. సో, మన పరిస్థితి కూడా ఇటువంటిదేనండి. ప్రభు ప్రేమను పొందుకుంటాం, కృపను పొందుకుంటాము. ఆయన ఎన్నో సార్లు మనకొచ్చినటువంటి కష్టాల్లో, కన్నీటిలో ఆయన మనల్ని విడిపించినటువంటి ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ చూస్తాం. కానీ మళ్ళీ ఏదైనా శ్రమ, కష్టం వచ్చినప్పుడు దేవుడు మన ఎడల చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు ఇవన్నీ మర్చిపోయి విశ్వాసంలో పడిపోతాం అన్నమాట. నిరాశ చెందుతాం, నిస్పృహ చెందుతాం, కన్నీరు పెట్టుకుంటాం. ఇవన్నీ మానవులు అని తెలుసు ప్రభువుకి. అందుకే మళ్ళీ మనం మొరపెట్టినప్పుడల్లా కూడా మనకి వెంటనే మనల్ని చేతులు పట్టుకొని లేవనెత్తే దేవుడుగా, కాచి కాపాడే దేవుడుగా, ఆ ప్రేమమయుడుగా మన జీవితాల్లో ప్రభు ఉన్నారండి. సరే, ఇక్కడ ఏం చేశారో చూద్దాం. ప్రభు గద్దించారు కదా అల్ప విశ్వాసులారా అని, ఈరోజు మనల్ని కూడా గద్దిస్తున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మనం కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవదేవుడు మనతో ఉన్నారనేటటువంటి విశ్వాసంతో ఈ జీవితాల్లో ముందుకు సాగాలి. సరే, మనం ఒక చక్కని మాట ఉన్నది. 2 తిమోతి 2:13లో, దో వి ఆర్ ఫెయిత్లెస్, హీ ఈస్ ఫెయిత్ఫుల్. సో, మనం విశ్వాసులం కాకపోయినప్పటికీ, ఆయనలో విశ్వాసంలో స్థిరంగా నిలబడపోయినప్పటికీ, ప్రభు మాత్రం మన ఎడల ఎల్లప్పుడూ విశ్వాసుడిగా, ఆయన మన కార్యాలన్నిటిని నెరవేర్చే దేవుడుగా, అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటంటే పాపులమైనటువంటి మనల్ని రక్షించడానికి దేవాది దేవుడు, పాపరహితుడు ఆయన మరి ఆ శిలువలో మన కోసం ఆ ప్రాణాన్ని అర్పించి ఆయన చిందించినటువంటి రక్తంతోటి మనందరినీ కూడా పరిశుద్ధులుగా తీర్చినటువంటి దేవుడు ఆయన. మనం ఇంకా రోమా పత్రిక 5లో మరి భక్తుడైనటువంటి పౌలు గారు చాలా చక్కని మాటలు రాస్తారు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా
మన కొరకు ఆయన తన ప్రాణాలు అర్పించి దేవునితో మనల్ని సమాధానపరిచినట్లుగా చూస్తున్నాం. సో ఇంకా మనం చూసినట్లయితే వెంటనే ఏం చేశారు, ప్రభు అని గద్దించడం మాత్రమే కాదండి, ఆయన తన మహిమ ప్రభావాల్ని కనపరిచి వారి విశ్వాసాన్ని బలపరిచారు. విశ్వాసం లేకుండా ఉన్నారని కోప్పడ్డారు, కానీ వెంటనే ఏం చేశారు ప్రభు, వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. గాలిని సముద్రాన్ని ప్రకృతిని శాసించే దేవుడు ఆయనే, సర్వ సృష్టికర్త. సమస్తం లోబడుతుందండి, మానవుడు తప్పించి ప్రభువుకి సృష్టిలో ఉన్నటువంటి సమస్తం కూడా లోబడతాయి అన్నమాట. ఎంత ఆశ్చర్యం కదా. గాలిని సముద్రాన్ని గద్దింపగా అవి నిమ్మళమాయను. మార్కు సువార్తలో ఏం చూస్తున్నామంటే 4:39లో ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, మాట కూడా చెప్తున్నారు ఇక్కడ. గద్దింపగా అని పైన ఉన్నది, అది మత్తయి సువార్తలో. మార్కు సువార్తలోకి వచ్చేటప్పటికి గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయన. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం కదా. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే కూడా ప్రభు సృష్టి కార్యాన్ని చూస్తాం. ఎంత గొప్ప దేవుడు. ఒక్క మాట, ఆయన మాట పలకగానే సమస్తం ఉనికిలోనికి వచ్చినటువంటి ఆశ్చర్య కార్యాలన్నిటిని మనం గమనిస్తాం. అది ఇంకో రోజు ఎప్పుడైనా చదువుకుందాం మనం. ప్రభు నోట నుండి వచ్చిన ఒక్క మాటతో తుఫాను అణిగిపోయినట్లు చూస్తున్నాం. సమస్తం నిమ్మడమైపోయింది. అంతవరకు ఉవ్వెత్తుగా ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు నీటితో నిండి అలల తాకిడికి బద్దలైపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పడవ ప్రభువు నోట నుండి వచ్చిన మాటతో మొత్తం పరిస్థితి అంతా కూడా సద్దుమణిపోయినట్లు చూస్తున్నాం. మాటతో సృష్టిని కలుగు చేసిన దేవునికి తుఫాను ఆపడం అసాధ్యమా? కాదు కదా. ప్రభువు తన మహిమ ప్రభావాల్లో ఒక చిన్న ఫ్రాక్షన్ మాత్రం వాళ్ళకి కనపరిచినట్లుగా చూస్తున్నాం. తన దైవత్వాన్ని కొద్దిగా వారికి చూపించారు. కాబట్టి వాళ్ళు నెమ్మది పడినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా వాళ్ళు ఏం గమనించారంటే 4వదిగా శిష్యులు ఆయన దేవాది దేవుడని గ్రహించారు. ఇది వాళ్ళ కళ్ళు తెరవడానికి ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం వారి కళ్ళు తెరవడానికి సహాయపడినట్లుగా మనం గమనించగలమండి. మత్తయి సువార్త 8:27లో ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. మార్కు సువార్త 4:41లో వారు మిక్కిలి భయపడిరి. తర్వాత మత్తయి సువార్త, నేను ఇది వేరే సందర్భంలోది అయినప్పటికీ నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. మత్తయి సువార్త 14:33లో అక్కడ ప్రభువారు నీటి మీద నడిచినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. అప్పుడు పేతురు అందరూ భయపడ్డారు. పేతురు చూసేటప్పటికి ప్రభువు చెప్పారు, నేనే, భయపడకండి అని చెప్పేటప్పటికి ప్రభు అని తెలుసుకొని పేతురు, ప్రభా నేను కూడా నీటి మీద నడవడానికి అనుమతి ఇవ్వండి అని అంటే ప్రభు ఇచ్చినట్లుగా కొన్ని అడుగులు వేసిన తర్వాత మునిగిపోతా ఉంటే ప్రభు అతన్ని పట్టుకొని పేతురు కూడా పడవలోకి వచ్చినట్లుగా మనకి ఆ సంఘటన అంతా తెలుసు. అప్పుడు మొత్తం ఆ తుఫాన్ అంతా ఆగింది. ఆగినప్పుడు అంతటి దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి అన్నమాట. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి వాళ్ళకి ఆ జ్ఞానం కలిగింది అనమాట. ఈయన మానవుడు కాదు, ఈయన దేవుని కుమారుడు అని చెప్తున్నారు. అంటే దేర్ ఐస్ వేర్ ఓపెన్డ్. ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు వారి తెరవబడ్డాయి. మన జీవితాల్లో కూడానండి ఆశ్చర్యకరమైనటువంటి ప్రభు కార్యాలు చూసినప్పుడు నిజంగానే మనం ఇంకా మన జీవితాల్లో మళ్ళీ వెనక్కి చూడం, ప్రభు చేతులు పట్టుకొని నడుస్తాం. కాబట్టి మన జీవితాల్లో ఏం చేశారో ఆయన మళ్ళీ మనం ఒకసారి ఆ కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. నా విషయంలో లంగ్ క్యాన్సర్ అని చెప్పి మరి డాక్టర్ గారు, అంటే డెఫినెట్గా చెప్పపోయినప్పటికీ దాన్ని ఇండికేట్ చేస్తూ నాతో మాట్లాడారు. నేను మాస్టర్ గారు ఇద్దరం బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత ఆ కారులో కూర్చొని ఒకటి చిన్ని ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఇది మీ చిత్తం అయితే మీరు నాతో ఉండండి,
నాతో ఉండండి. అంతే. ఆ ఒక్క మాటే నేను ప్రార్థన చేసింది. తర్వాత నాకు ఏ భయం గాని, ఆందోళన గాని ఏమీ లేదండి. చాలా పెద్ద ఆపరేషను. నా రైట్ లంగ్‌లో హాఫ్ ఆఫ్ ద లంగ్ రిమూవ్ చేశారు. ఇప్పటికి మా మనవరాలు, పెద్ద మనవరాలు, పెద్ద బాబు కూతురు ఆహ్, 1 ½ లంగ్ అని పేరు పెట్టింది నాకు. 1 ½ లంగ్ అని 1 ½ అని పిలిచేది. అంటే నవ్వు సరే, నవ్వుకోవడం ఇట్స్ ఓకే. బట్ నేను చెప్పేదేంటంటే 1.5 ఎప్పుడు నేను ఆహ్, 58 సంవత్సరాలప్పుడు. దేవుడు దీర్ఘాయుషిచ్చి, ఇంకా ప్రభు సన్నిధిలో నిలబడడానికి, ఆయన్ని స్తుతించడానికి, మీ అందరితో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి, పంచుకోవడానికి, ఇంత సుదీర్ఘమైనటువంటి జీవిత కాలాన్ని ఎంత ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. అసలు ఆ ప్రాసెస్ అంతట్లో ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్. డాక్టర్ రాజ్‌కుమారి గారు, రాజ్‌కుమారి గారి హస్బెండ్ రోజు ప్రార్థన చేసి నన్ను కార్‌లో పంపించేవారు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఆల్ దోస్ టైమ్స్. తర్వాత డాక్టర్స్ ఇంటికొచ్చి నన్ను చూసారు. నేను హాస్పిటల్‌కి వెళ్ళడం కాదు. డాక్టర్స్ ఇంటికొచ్చి నన్ను చూసేవాళ్ళు. రాజ్‌కుమారి గారి ఇంట్లో. ఇవన్నీ నేనేమి అర్హురాలిని కాదు. మనం అర్హులమని కాదు. మనం దేవుని బిడ్డలమని కాదు. ఆయన ఉచితమైన ప్రేమ, దయని బట్టి మన ఎడల చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా. సో, వాళ్ ఆహ్, ఆహ్, ఆ రోజున శిష్యులు మరి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని చూసి ఆయన నిజముగా దేవుడని చెప్పి వాళ్ళు తెలుసుకున్నట్లుగా మనం కూడా మన జీవితాల్లో జరిగేటటువంటి ఆశ్చర్య కార్యాల్లో దేవుడిని చూస్తాం. ఇక వెనక్కి తిరిగి చూడకూడదండి. ఆయనతోటే ముందుకు నడవాలి. ఆయనే మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో గూడా దేవుని ప్రత్యక్షతలు చూసినటువంటి వాళ్ళు అనేకులున్నారండి. నిజంగా మాస్టర్ గారి సిక్‌నెస్‌లో గాని, నా సిక్‌నెస్‌లో గాని వి హావ్ సీన్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన్ని అనుభవించాం. ఆయనతో నడిచాం. ఆయన మాతో ఉన్నారు. మమ్మల్ని ఈ నావలో శిష్యుల్ని నడిపించినట్లుగానే మమ్మల్ని నడిపించారు ప్రభు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమమయుడైన. మరి బైబిల్ గ్రంథంలో గూడా మోషేని చూస్తాము, యోబు గారిని చూస్తాము, యెషయాని చూస్తాము, పౌలు భక్తుడు వీరందరూ కూడా దేవుని ప్రత్యక్షతలు చూసినటువంటి గొప్ప భక్తులండి. వారి జీవితాలే మారిపోయినాయి. వారిని ప్రభు తన సేవలో, స్వార్థ పరిచర్యలో అత్యంత ఆశ్చర్యంగా ప్రభువుని వారు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే నేనిప్పుడు చెప్పినటువంటి ఆ సాక్ష్యం లాంటి సాక్ష్యాలు మీ అందరి జీవితాల్లో ఉంటాయండి. మనందరి జీవితాల్లో ఉంటాయి ప్రభు కార్యాలు. ఆయన చేయంది ఏమీ లేదు. అసలు మనం ఈ రోజున బ్రతికి ఊపిరి పీల్చుకుంటున్నాం అనంటే ప్రభువే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఆయనే మన జీవ ప్రదాత అని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ప్రభువు చేసినటువంటి మన జీవితాల్లో అద్భుత కార్యాలు, స్వస్థతలు, ఆయన అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు అన్నిటికంటే గొప్పదేంటంటే ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించారు. అమూల్యమైనటువంటి రక్షణ. ఇవన్నీ మన ఎళ్ళ ప్రభు చేశారు. అటువంటి ప్రభు మన జీవిత నావలో మనతో ఉన్నారంటే సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఇంక మనం ఏ తుఫానులొచ్చినా, ఏ సమస్యలొచ్చినా, ఏ మరణమైనా కూడా మనం దాన్ని ఎదుర్కోగలం. పౌలు గారు చెప్తున్నారు గదా! బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంటున్నారు. ఆయన ఇప్పుడు అది జైల్లో ఉండి రాసినటువంటి పత్రిక. ఫిలిప్పీలకి రాసినటువంటి పత్రిక, ఆయన జైల్లో ఉండి రాసినటువంటి పత్రిక. మరి అటువంటి భక్తుల్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీల్లో థర్డ్ అధ్యాయంలో గూడా, చాప్టర్‌లో గూడా చక్కని మాటలుంటాయన్నమాట. అని వెనక ఉన్న వాటినన్నిటిని మర్చిపోయి యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు కోసం నేను పరిగెత్తుతున్నానని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు చాలా. ఇవన్నీ మనం రోజు మనం ఆ దేవుని వాక్యాలు ఎన్నో ధ్యానిస్తున్నాము. మనం మరి ఇండివిడ్యువల్‌గా మనం మన ప్రార్థనా సమయాల్లో చదువుకుంటున్నాం. అవన్నీ మన హృదయాల్లో భద్రపరుచుకొని, దేవునిలో విశ్వాసంతో, ధైర్యంతో, మన జీవిత నావలో మన ప్రభువు మనతో ఉన్నారు అనేటటువంటి ఆ ధైర్యంతో మన ప్రయాణాన్ని మనం కొనసాగించుకోవాలి. చివరిగా ప్రభుతో ప్రయాణం సుఖాంతం అయిపోతుందండి కదా! ప్రభు శిష్యులు మరి గదరేనీయుల దేశానికి క్షేమంగా చేరుకున్నారని వాక్యంలో చూస్తున్నాం. ప్రభువుని కలిగి జీవించే వారిని
మరి ప్రభు తన సేవలో వాడుకుంటారు. దేవుని వారసులుగా దేవుని మహింపరచడానికి గొప్ప కార్యాలు చేసేటటువంటి సామర్థ్యాన్ని కూడా అనుగ్రహిస్తారు. మరి మనమైతే ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి మనం కొంతమంది పెద్దవాళ్ళంగా ఉన్నాం కాబట్టి ప్రార్థన పరిచర్య మనకి ముఖ్యమైంది. అందరి కోసం ప్రకటించడం ముఖ్యమైంది. అదే కాకుండా వాక్య పరిచర్యలో మిగతా వాటిల్లో కూడా దేవుని సేవ చేయడం చాలా అవసరం అండి. దానికి కూడా ప్రభు ఆ సామర్థ్యాన్ని, ఆ తెలివితేటల్ని, ఆ జ్ఞానాన్ని కూడా, ఆ ఆత్మ నింపుదలని కూడా ప్రభువే అనుగ్రహిస్తారు. మరి ప్రభు శిష్యుల్ని చూద్దాం ఒక్కసారి. ప్రభు శిష్యులను పరిశుద్ధాత్మతో నింపి, ఇది మనకు తెలుసు అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగినటువంటి కార్యం. ప్రభు చెప్తారు కదా! అపొస్తల కార్యాలు 1వ అధ్యాయంలో, మీరు పరిశుద్ధాత్మతో నింపబడే వరకు మీరు యెరూషలేములో ఉండండి అని చెప్పారు. మరి 2వ అధ్యాయంలో వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత వారి జీవితాలు మారిపోయినాయండి. వారిని మనుషుల్ని పట్టు జాలర్లుగా చేసినట్లుగా చూస్తున్నాం. సో చేపలు పట్టే వాళ్ళని ప్రభు మనుషుల్ని పట్టే జాలర్లుగా మార్చేశారు. అలాగే వారికి బూది గంతముల వరకు సువార్త ప్రకటించే మహత్తరమైనటువంటి బాధ్యతను అప్పగించారు. భూలోకాన్ని తలక్రిందులు చేసిన వారిగా మార్చేశారు. 3 కార్యాలు చేసినట్టు చూస్తున్నాం ప్రభు శిష్యులు. ఈరోజు మనం చదివినటువంటి పాఠ్య భాగంలో మరి పిరికివారుగా, భయపడుతున్న వారిగా, మునిగిపోతున్నాం అనుకున్నటువంటి వారిని ప్రభు పరిశుద్ధాత్మతో నింపి మనుషుల్ని పట్టే జాలర్లుగా, మరి సువార్త ప్రకటించేటటువంటి వారుగా, భూలోకాన్ని తలక్రిందులు చేసేటటువంటి వారుగా వారిని బలపరిచినట్లుగా చూస్తున్నాం. మరి పడవలో ఉన్నవాళ్ళు క్షేమంగా అద్దరిని చేరుకున్నారు ప్రభువుతో. అలాగే ఈ లోకంలో కూడా తుఫాన్లైనా, మరణాంధకారపు లోయ అయినా ప్రభువు మనల్ని విడువక పరలోక తీరానికి, నిత్య జీవంలోనికి, ఆయన సన్నిధిలోనికి మనల్ని అందరినీ తప్పకుండా నడిపిస్తారు. మన డెస్టినేషన్ పరలోకమే, ప్రభు సన్నిధే. ఒక రోజున మనం అందరం కూడా పరలోకంలో ప్రభు ముఖదర్శనం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటాము అనేటటువంటి ఆ సీన్ని మనం మనసులో భద్రపరుచుకొని అది చేరుకోవడానికి, ప్రభు చిత్తాన్ని జరిగించడానికి, దేవుని బిడ్డలుగా జీవించడానికి, దేవుణ్ణి మహింపరుస్తూ కష్టంలో కానీ, సంతోషంలో కానీ, ఏ పరిస్థితులు ఏవైనా కూడా ప్రభు సన్నిధి విడిచిపెట్టకుండా విశ్వాసంలో కొనసాగడానికి, దేవుని కొరకు ఫలించు వారంగా ఉండడానికి, దేవుని సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన ఆత్మను నిండుగా అనుగ్రహించి సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం అండి, స్తోత్రం.